ఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ప్రస్తుతం రాజధానిలో వాతావరణం ఒకంత ఆహ్లాదంగా ఉన్న వాయు కాలుష్యం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దట్టమైన పొగమంచు వాయు కాలుష్యంతో రోడ్లపై విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు వాయు కాలుష్యంతో రోడ్లపై తగ్గిన విజిబిలిటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. కాలుష్యానికి తోడు ఢిల్లీలో నానాటికి పొగమంచు కూడా పెరిగిపోతుంది. కాలుష్యం ఓవైపు, పొగమంచు మరోవైపు తీవ్రంగా ఢిల్లీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. కర్తవ్య పథ్ వద్ద ఇండియా గేటు, అదేవిధంగా నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ మార్గాలను సైతం కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇండియా గేట్ని పూర్తిగా కూడా విజువల్లో చూడొచ్చు. ఎక్కడ కూడా ఇండియా గేటు కానరాని పరిస్థితి నెలకొంది. దాదాపు నవంబర్ నెల అనంతరం కూడా మొదటిసారిగా ఈరోజు ఇండియా గేట్ ఎక్కడ కూడా విజువల్స్లో కానరాని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో గాలిలో కాలుష్య నాణ్యత నానాటికి కూడా పెరిగిపోతున్న నేపథ్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ఇప్పటికే 387 పాయింట్లుగా కూడా ఢిల్లీలో కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కంట్రోల్ పొల్యూషన్ బోర్డు సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. దాదాపు ఇతర ప్రాంతాల్లో 400కు పైగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైందంటే కూడా ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలోకి పడిపోయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ముఖ్యంగా ప్రభుత్వమే కాదు ప్రజలు సైతం కూడా ముందుకు రావాలి. కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 50% ఉద్యోగులతో ఇంటి నుంచే పనిచేయాలి, కార్యాలయాలకు 50% మాత్రమే వచ్చి పనిచేయాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఢిల్లీ స్కూల్స్ అన్నిటికీ కూడా హైబ్రిడ్ మోడ్లో కొన్ని రోజుల పాటు పాఠశాలలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్లోని నార్త్ బ్లాకు, సౌత్ బ్లాక్, అదేవిధంగా పార్లమెంట్కు వెళ్లే మార్గాలను కూడా మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చూస్తాం. పూర్తిగా చూడొచ్చు, మంచు దుప్పటిలాగా ఢిల్లీని కాలుష్యం కమ్మి వేసిందనడానికి కూడా పూర్తిగా ఈ విజువల్స్ కూడా మీరంతా కూడా చూడొచ్చు. ఓవైపు నార్త్ బ్లాకు, మరోవైపు సౌత్ బ్లాకు, ఎక్కడ కూడా విజువల్స్లో కానరాని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం చూస్తున్నది ఓవైపు సౌత్ బ్లాకు, మరోవైపు నార్త్ బ్లాకు విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా కాలుష్యానికి తోడు మంచు దుప్పటి సైతం కూడా ఢిల్లీని కమ్మ వేసిన పరిస్థితి అయితే నెలకొంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అనేక వీధుల్లో కూడా కాలుష్యాన్ని అరికట్టేందుకు వాటర్ ట్యాంకర్లతో స్ప్రింక్లర్ చేస్తూ నీళ్లను ఎక్కడికక్కడ జల్లుతూ కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. కానీ ఆ ఫలితాలన్నీ కూడా శూన్యంగా ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఈరోజు కాలుష్య తీవ్రత ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఐటీఓ కావచ్చు, మందిర్ మార్గ్ కావచ్చు, అదేవిధంగా లోధి కాలనీ కావచ్చు, అనేక ప్రాంతాల్లో 400కు పైగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రోజుల తరబడి వాటర్ ట్యాంకర్లతోనే స్ప్రింకిల్ చేస్తూ ఎక్కడికక్కడ కూడా చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఢిల్లీలో ఈరోజు మాత్రం కొంత కాలుష్య తీవ్రత పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కాలుష్యానికి తోడు మంచు దుప్పటి సైతం కూడా ఢిల్లీని కమ్మేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ వాకర్స్కు వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఎవరైతే అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చిన వారు మాస్క్ ధరించాల్సిందిగా కూడా వైద్యులు ఇప్పటికే వారిని విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నారు. మరోవైపు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో అనేక ప్రాంతాలు ఎక్కడైతే కాలుష్యాన్ని ఎగజల్లే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఎక్కువగా కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలను సైతం కూడా మూసివేయాల్సిందిగా ఢిల్లీలో ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల 10 ఏళ్లకు పైబడిన వాహనాలను సైతం కూడా డీజిల్ వాహనాలని కూడా ఢిల్లీలోకి అనుమతించిన పరిస్థితి నెలకొంది. కానీ కాలుష్యం ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో దాని పెరిగిన స్థాయి తీవ్రత కూడా కనబడుతుంది. దాదాపు 387 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది ఒక సెంట్రల్ ఢిల్లీలోనే. ఇతర ప్రాంతాల్లో సైతం కూడా అదే స్థాయిలో కాలుష్యం కూడా నానాటికి పెరిగిపోతుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడితే చూడాల్సి ఉంటుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలోనే కాలుష్య తీవ్రత ఈ విధంగా ఉంటే కాలుష్యానికి తోడు చలి తీవ్రత కూడా నానాటికి పెరిగిపోతుంది. రెండు సమస్యలు కూడా ఇప్పుడు ఢిల్లీ వాసులను పట్టి పీడిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్, అభినంద్.